హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీ అందరికీ తమిళలో చూసారు కదా, అర్థమైపోయి ఉంటుంది. ఇది కేవలం నేను చేసిన దానికి కేవలం 2 రీజన్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసరికి రీచ్ గురించి. అసలు మన వీడియోస్ చేయటం వల్ల అసలు మన మూవీ రిలేటెడ్ వీడియోస్ చేస్తే ఓకే, దానికి ఒక రీచ్ అయితే మనకి అందుకోవట్లేదు. బట్ ఇలాంటి వీడియో చేస్తే వస్తుందా లేదా, అసలు జనాలు ఏ వీడియో రకం చూస్తున్నారు అనేది దానికి చెక్ చేయడం కోసం అయితే చేశాను. నెంబర్ 2 వచ్చేసరికి ఈ వీడియో కేవలం వీళ్ళిద్దరూ ఏదైతే బేసికల్గా మైనర్స్ వాళ్ళిద్దరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మనం డిస్ట్రాయ్ చేసే విధంగా మనం మాట్లాడుకోకూడదు. బట్ ఏంటంటే చేసిన తప్పు గురించి, జనాలు కూడా చేసే తప్పుల గురించి ఈ వీడియో అయితే డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఈ 2 రీజన్స్ గురించి నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఒకటి, మన ఛానల్ అయితే మీరు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మీరు ఎక్కడెక్కడో చూడాలనుకుంటున్నారేమో కానీ మన ఛానల్ అయితే చేస్తున్నాం. మీరు చూడాలనుకుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని చూడటానికి ప్రయత్నించండి. సో అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి మూవీ అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో చూసే అవకాశం ఉంటుంది. ఎక్కడో కూడా మీరు మిస్ అవ్వకుండా అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 రీజన్ అయితే చెప్పేసాం కదా. నెంబర్ 2 రీజన్ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కూడా బేసికల్గా ఏంటంటే తెలిసిందే, యూత్ అనేవాళ్ళు ఈ డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత ఎలా పాడైపోయారు అనేది, ఎలాగ సర్వనాశనం అయిపోయారని చెప్పేసి మనందరికీ తెలిసిందే. మనం 2 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుందాం. ఒకటి నేచురల్ వరల్డ్, ఇంకోటి డిజిటల్ వరల్డ్. నేచురల్ వరల్డ్లో మన ఫాదర్స్ కానీ మన గ్రాండ్ ఫాదర్స్ కానీ ఏ విధంగా వాళ్ళు అద్భుతంగా ఒక సోషల్ లైఫ్లో ఉన్నప్పుడు మనం అవతల వాళ్ళకి ఏ విధంగా రెస్పెక్ట్ కానీ, ఏ విధమైన మోరల్ వాల్యూస్ కానీ, ఏ విధంగా హ్యూమన్ వాల్యూస్ కానీ, ఏ విధంగా ఎథిక్ వాల్యూస్ కానీ ఏ విధంగా పోర్ట్రే చేయాలి సోషల్గా అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఒక మంచి లెవెల్లో పేరుని అయితే సంపాదించుకున్నారు. అవునా కదా? అది మన పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మంచి పేరు, అదే వాల్యూస్. అవునా కదా? మనకి అందరికీ వచ్చినాయి. బట్ ఈ డిజిటల్ వరల్డ్లోకి వచ్చిన వాళ్ళు, ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, డిజిటల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఈ డిజిటల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు ఈ డిజిటల్ వరల్డ్లో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో సెల్ ఫోన్లో అయి ఉండొచ్చు, ట్యాబ్లో అయినా అయి ఉండొచ్చు, ల్యాప్టాప్లో అయినా అయి ఉండొచ్చు, కంప్యూటర్లో అయినా అయి ఉండొచ్చు. ఈ నాలుగిట్లో కూడా అందరూ కూడా బాగా ఇన్వాల్వ్ అవటం వల్ల, డిజిటల్గా బాగా ఇన్వాల్వ్ అవటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే మంచి చెడుకి తేడా అయితే లేదు. ఏది మంచో ఏది చెడో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, రెస్పెక్ట్ అనేది ఇవ్వాలో తెలియదు. ఇంకోటి ఏంటంటే కనీసం మాట్లాడటం కూడా తెలియకుండా అయిపోయిన పరిస్థితి. కేవలం చాటింగ్స్ ద్వారానే కదా టైపింగ్ అనేది అలవాటు అయిపోయి చేతుల్లోనే మొత్తం ప్రపంచం అంతా ఇచ్చినా కానీ ప్రపంచం అంతా వెళ్ళకుండా ఇలా కేవలం మోగ భాష అయిపోయి అన్ని విధాలుగా కూడా నెగిటివ్ డ్రైవ్లోకి అయితే, నెగిటివ్ వరల్డ్లోకి అయితే వెళ్తున్నారు. సో దీని గురించి మనం ఇంకా ఎలాబరేట్ చేసి మాట్లాడుకున్నట్లయితే ప్రజెంట్ జనరేషన్ అయితే మీరు చూసుకున్నట్టయితే చాలా వర్స్ట్గా అయితే ఉన్నారు. కేవలం ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ మొబైల్ అడిక్షన్ కానీ, ఈ టెక్నాలజీ అడిక్షన్ కానీ బాగా ఎక్కువ అవటం వల్ల ఇక్కడ వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ కానీ, లేదంటే ఏఐ కానీ, లేదంటే మొబైల్స్ కానీ ఇక్కడ ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఎవరు కూడా పాజిటివ్ వైపుకి వెళ్ళే విధంగా దిశగా అడుగులైతే వేయట్లేదు. అవునా కదా? చాలామంది పేరెంట్స్ ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లల నుంచి సెల్ ఫోన్ ఏదైతే తీసేద్దాము, ఎలిమినేట్ చేద్దాం, రిమూవ్ చేద్దాం అని చాలా ప్రయత్నించినా కానీ వీళ్ళు ఆల్మోస్ట్ ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఏ విధంగా కూడా మనం ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం అయితే లేకుండా పోయింది. అట్ ది సేమ్ టైం మీరు ఫ్రెండ్స్తో మాట్లాడకుండా అయిపోయారు, అదొక నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 వచ్చేసరికి స్టడీస్ మొత్తం కొలాప్స్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది. కరోనా వచ్చిన తర్వాత అది బీభత్సంగా ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయిపోయింది. 4వది ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ రిసీవ్ చేసుకునే వాళ్ళు కొంత పర్సంటేజ్ అయితే, అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ అనేవాళ్ళు చాలా ఎక్కువగానే ఉంది. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనం ఈ 4 తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఇలా వీడియో చేశారో వీళ్ళ డిజిటల్ వరల్డ్కి బాగా అలవాటు అయిపోయి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్స్ అకౌంట్స్ అయితే, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీడియోస్ చేసి రీచ్ అయితే సంపాదిద్దామని ఒక ఉద్దేశంతో ఉండటంతో ఇలాగ రీచ్ సరిగ్గా రాకపోయేసరికి ఈ వీడియోస్ అయితే చేయటం ద్వారా రీచ్ వస్తుందేమో అనుకున్నారు. బట్ ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఎవరో ఒక ఫ్రెండ్ ద్వారా ప్రజెంట్ టైంలో రిలీజ్ చేయడం ద్వారా కొంత బ్లాక్మెయిల్ గురవటం కానీ, కొంత
తెలిసిందే కదా, తేటగాళ్ళ ఏదో అంటారు కదా. సో కొంచెం చిలిపి పనులు కానీ కొంచెం దిక్కుమాల పనులు కానీ చేయడంతో ఆ వీడియోస్ అయితే బయటకు రావడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా కొంత వీడియోస్ అయితే మనకు వస్తున్నాయి. ఏంటంటే ఆ అబ్బాయిని పోలీసులు కానీ జనాలు కానీ కర్రలు పెట్టి కొడుతున్నారు, అతనేమో నడవలేకపోతున్నాడు, ఆ అమ్మాయి ఏమో ఇంట్లోంచి బయటికి అయితే రావట్లేదు, ఇంట్లోనే రాలేని పరిస్థితి, బయటికి ఇంట్లోనే కుమిలి కుమిలి ఏడవటం కానీ వాళ్ళ పేరెంట్స్ తిడటం కానీ ఏదో జరుగుతాయి కదా. ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ సెన్సిటివ్ కాదు, పక్కన పెడదాం. అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మటుకి బీభత్సంగా కొడుతున్నారు. అది నిజమా కాదా అనేది ప్రస్తుతానికి అయితే క్వశ్చన్ మార్క్. ఆ వీడియోస్ అయితే బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి. సో వీళ్ళు ఒక సర్టెన్ మైనర్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేశారు. అందులో మీరు చూసుకున్నట్టే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అని చెప్పేసి ఉన్నాయి కదా. ఆ 3 కూడా ఎప్పుడో రికార్డ్ చేసినా అది ఇప్పుడు ఎవరో ఒకళ్ళు రిలీజ్ చేయడం ద్వారా వీళ్ళు బట్ట బయలనమాట. సో అది విపరీతంగా ట్రెండ్ అయింది అనుకోండి, వైరల్ అయిపోయింది అనుకోండి, ప్రతి చోట కూడా అదే వీడియో, అదే గోల, అదే కామెంట్ సెక్షన్లో వీడియో లింక్స్ కానీ ఆడియన్స్ అడగటం కానీ. ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. వాళ్ళు చేసింది పెద్ద తప్పే అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ టైంలో కూడా తిట్టించుకుంటాం కానీ కొట్టించుకుంటాం కానీ అదే విధంగా చేస్తుంటే ఆడియన్స్ కూడా ఏ విధంగా మనం చెప్పాలి, ఏ విధంగా మార్పులు ఇవ్వాలి. నార్త్ ఇండియన్ పీపుల్ అంటే నార్త్ ఇండియాలో ఆడియన్స్ కూడా అదే విధంగా లింక్ కావాలనే విధంగా ఉన్నారు. సౌత్లో కూడా అదే విధంగా లింక్ కావాలనే విధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? మీకు విషయం తెలుసా, చైల్డ్ పాలసీలో మనకి ఇది ఒక మేజర్ ఇల్లీగల్ యాక్టివిటీ కింద, ఇల్లీగల్ కన్సిడరేషన్లో మనకి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే చైల్డ్కి సంబంధించిన ఏది కూడా మనం ఆ పాలసీ ద్వారా బీట్అవుట్ చేసే విధంగా, బ్రేక్అవుట్ చేసే విధంగా, వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. సో చాలామంది లింక్స్ డౌన్లోడ్ చేసుకొని చూడటం అనేది వాళ్ళు చేసిన నేరం కింద కన్సిడర్ చేయొచ్చు, తప్పు చేసిన వాళ్ళ కింద కన్సిడర్ చేయొచ్చు, వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా అదే విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ నేనైతే చూడలేను, నాకైతే సంబంధం లేదు, జస్ట్ ఫోటో. అదేవిధంగా వాళ్ళ వీడియోస్ కింద ఇన్స్టాగ్రామ్లో కానీ అదే ట్విట్టర్లో కానీ కామెంట్స్ వస్తాయి కదా, అవి మట్టుకి నేను మైనర్గా ఏదో 2-3 ర్యాండమ్గా చదవటం తప్ప నాకు అంత మించి ఇంకేం తెలియదు. ఈ న్యూస్ కూడా ఏదో హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు అయితే పబ్లిష్ చేయడం జరిగింది వీళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి. సో అందుకు చెప్తున్నాను అనమాట, వీళ్ళ పర్సనల్ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయింది, అవునా కదా. సో అదే విధంగా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఆడియన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆడియన్స్ కూడా ఏమాత్రం కూడా తక్కువ తినలేదు. వాళ్ళందరూ కూడా ఏంటో నాకు అర్థం కాదు, వీడియో చూడటానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే ఈ ట్రెండింగ్లో ఏది ఉన్నా కానీ చూసేయాలా? అది మంచి చెడు అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా మీకు? సో ఇది ఒక మేజర్ ఇష్యూ కూడా జనాల్లో ఉంది. వాళ్ళు పెడుతున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు చూడటం, వీళ్ళకి మంచో చెడో తెలియకుండా వాళ్ళని అపోజ్ చేయకుండా, అలాంటి చేయకూడదు, అలాంటి తప్పు, ఇలాంటివి మనం రిమూవ్ చేయాలి, ఇలాంటిది మనం రిపోర్ట్ చేయాలి, ఇలాంటివి చేయాలని చెప్పేసి ఎవరికి కూడా ఆలోచన అయితే రావట్లేదు. అందరూ కూడా ఇల్లీగల్గా డార్క్ మైండ్ సెట్తో విపరీతంగా అయితే ఉన్నారు. నేను మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే, నేచురల్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి డార్క్ అనేది అస్సలు లేనే లేదు, అలాంటి ఆలోచనలు కూడా ఉండవు. ఎప్పుడైతే డిజిటల్ వరల్డ్లో ఈ డార్క్ అనేది, డార్క్ కామెడీ కానీ డార్క్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి విపరీతంగా ఎక్స్ట్రీమిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో వెళ్ళిపోయింది. అసలు ఏమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ యూత్ నాకు అర్థం కావట్లేదు. మీరు స్టడీస్ మీద ఫోకస్ చేయట్లేదు, కెరీర్ మీద ఫోకస్ చేయట్లేదు, అట్ ది సేమ్ టైం బిజినెస్ చేస్తారంటే దానికి తగ్గట్టుగా స్కిల్స్ ఏదైనా ఇంప్రూవ్ చేసుకుంటున్నారంటే అది కూడా ఫోకస్ చేయట్లేదు. మరి ఇలాంటి విషయాల్లో ఫోకస్ చేసే దాంట్లో అలాంటి వాటిలో ఫోకస్ చేస్తే మీరు డబ్బులు సంపాదిస్తారు, మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటారు, రేపు మీకు బాగా సంపాదించినట్లయితే సెటిల్ అయిపోతే మీకు మంచి మ్యారేజ్ అవుతుంది మంచి అమ్మాయితో, అవునా కదా. సో ఇలాంటి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్, ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ని ఎవరు కూడా బిల్డ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్లో అమ్మాయి అబ్బాయి నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎందుకంత క్యూరియాసిటీ, ఎందుకంత ఇంట్రెస్ట్ అనేది ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మైండ్ సెట్ ఒకటే. నేచురల్ వరల్డ్లో ఎవరైతే మన ఫాదర్స్ కానీ గ్రాండ్ ఫాదర్స్ కానీ ఏవైతే మనకి ఎథిక్స్ కానీ మోరల్ వాల్యూస్ కానీ హ్యూమన్ వాల్యూస్ కానీ నేర్పారో అవి మనం కూడా తీసుకోవాలి. అది తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా అదే విధంగా ఇవ్వాలి. ఈ ఏదైతే టెక్నాలజీ ఉన్నదో అప్పుడు ఉన్నా లేకపోయినా అంతగా లేదు, ఇప్పుడు విపరీతంగా కంప్లీట్గా ఆక్యుపై చేసింది మనల్ని ఈ టెక్నాలజీ అనేది.
దీని నుంచి మీరు విముక్తి అవ్వాలంటే డెఫినెట్గా మీరు చేయాల్సింది కేవలం ఎడిక్ట్ అవ్వకుండా ఎంత కావాలో అంతే. ఎస్పెషల్గా నేను చెప్పేది స్టూడెంట్స్ ఎవరైతే కాలేజీకి వెళ్ళేవాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఉన్నారో, మీకు అవసరమైతేనే గూగుల్లో కానీ చాట్‌జీపీటీలో కానీ లేదనుకుంటే యూట్యూబ్లో కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే తీసుకోండి. మీ స్టడీస్కి సంబంధించింది మాత్రమే, లేదనుకుంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఫోన్ పక్కన పెట్టేసి మీ హెల్త్ని కానీ మీ స్టడీస్ని కానీ ఫోకస్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బుక్స్ చదువుకోండి. అది మీకు ఏది ఇష్టమైనా సరే, బయోగ్రఫీ ఇష్టం ఉన్నా కానీ, టెక్నాలజీ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, సైన్స్ విషయంలో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, సోషల్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, బిజినెస్ చేసే దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆ బుక్సే చదువుకోండి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మొబైల్ అడిక్షన్ అనేది, మొబైల్ వల్ల ఐస్ ఖరాబ్ అవటం పాడవటం అనేది కూడా ఉండదు. ఇది ఒక మేజర్ స్టెప్ అయితే మీరు స్టూడెంట్స్గా తీసుకోండి. స్కూల్ పిల్లలు మరీ ముఖ్యంగా డిజిటల్ వరకు అసలు దూరంగా ఉండండి. అంతే, నేను చెప్పేది ఇది ఒకటే. రెండవది కాలేజ్కి వెళ్ళేవాళ్ళు మీరు ఆల్మోస్ట్ మీకు అవసరం ఉంటేనే, మీ సబ్జెక్ట్కి రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే దాన్ని సింప్లిఫై చేసే విధంగా, దాన్ని సమరైజ్ చేసే విధంగా ఏదైనా టాపిక్ మీరు ఇచ్చి ఆ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు చదువుకోవాలి అనుకుంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మీరు మేబీ స్క్రీన్షాట్ తీసుకొని లేదంటే పీడిఎఫ్ చేసుకొని అది జిరాక్స్ తీసుకొని పేపర్లోనే చదువుకోండి. కానీ ఫోన్లో జోలికి అయితే వెళ్ళొద్దు. ఫోన్ పక్కన పడండి. మీరు స్టడీస్ మీద ఫోకస్ చేస్తే మీ ఫ్యూచర్ అనేది గోల్డెన్ ఫ్లవర్ కింద ఉంటుంది, అందులో డౌటే లేదు. మీ పేరెంట్స్ మీరు ఇచ్చేది కేవలం మంచి విలువలు గల పేరు, అంతకుమించి ఇంకేం లేదు. మీరు డబ్బులు వాళ్ళకి ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా పేరు సంపాదించుకుని, మీ డబ్బులు సంపాదించుకుని, మీ ఫ్యూచర్ అనేది ఒక స్టాండర్డ్గా, ఒక సెటిల్డ్ వేలో ఉంటే వాళ్ళకి ఎటువంటి బాధ ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వాళ్ళు మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళ కింద కూడా ఉండరు. సో ఇది నేను చెప్పాల్సిన పాయింట్. అయితే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి పాయింట్లు చెప్తేనే, పేరెంట్స్ చెప్పినా కానీ, ఫ్రెండ్స్ చెప్పినా కానీ, బయట వాళ్ళు చెప్పినా కానీ, ఇలాంటి పాయింట్స్ అనేవి స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి చెప్తేనే, వీళ్ళు గుర్తుపెట్టుకుంటేనే వీళ్ళ ఫ్యూచర్ అనేది అడుగులు ఏదైతే ఉన్నాయో టాప్ లెవెల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదనుకుంటే ఇంకా అదే సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఇలాంటి పిచ్చి పనులు చేయటం ఇలాంటివే చేస్తారు. అంతమించి అల్టిమేట్గా మీ లైఫే స్పాయిల్ అవుతుంది, అంతమించి ఇంకేం లేదు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కథలు ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. చూసుకోండి మీరు దాన్ని బట్టి. కేవలం మీ చదువే మీకు ఒక పేరుని కానీ, ఒక డబ్బుని కానీ, ఒక వెల్ డిఫైన్డ్ పర్సన్ కానీ, వెల్ డిఫైన్డ్ స్టైల్ వేలో మీరు మూవ్ అయ్యే విధానం కానీ, ఇవే మిమ్మల్ని ఒక రీడిఫైన్ చేసే విధంగా ఉంటుంది. అంతమించి ఇంకేం చెప్పేది లేదు. అదేవిధంగా ఎవరైతే మిగతా పీపుల్ ఉన్నారో మీరు ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండటానికి అయితే ప్రయత్నించండి. ఇలాంటి విషయాల్ని మీరు ఎంత వీలైతే అంతవరకు కంప్లైంట్ ఇవ్వటం కానీ, రిపోర్ట్ చేయడం కానీ చేస్తే అలాంటి వీడియోస్ కానీ, అలాంటి చేసే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మనం ఎప్పుడైతే చూడటం అలవాటు చేసుకుంటామో, షేర్ చేయటం అలవాటు చేసుకుంటాం, వాళ్ళు కూడా చేస్తూనే ఉంటారు, వాళ్ళు కూడా పెడుతూనే ఉంటారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్. అది మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా అయితే ఉంది. సో అది సో నేను కంప్లీట్గా ఈ టాపిక్ గురించి నేను మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా తప్పుగా చెప్పలేదు. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పేది ఒకటేనండి, మనమైనా మన పిల్లలైనా సరే మనం పాడు చేసుకునే విధంగా తీసుకెళ్తే ఏమొస్తుంది? వాళ్ళు ఏదన్నా లగ్జరీగా ఫీల్ అవుతారా? లగ్జరీగా బతకగలుగుతారా? లేదు కదా. మనం చేయాల్సింది ఏంటంటే మంచి వైపుకి, మంచి చదువు వైపుకి, మంచి ఉద్యోగం వైపుకి, మంచి బిజినెస్ వైపుకి అడుగులు వేసే విధంగా, మంచి నాలెడ్జ్ వైపుకి అడుగులు వేసే విధంగా తీసుకెళ్తే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది, వాళ్ళు లగ్జరీగా బతుకుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎండ్ ఆఫ్ ది డే. అవునా కదా. కంప్లీట్గా మనం పాజిటివ్ వేలో ఉంటేనే ఎప్పుడొకప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. ఎప్పుడొకప్పుడు మనకి ఒక మంచి పేరు కానీ, ఒక మంచి విజయం కానీ, ఒక మంచి మనీ ఎప్పుడో వస్తుంది అనుకోండి. మీరు అనుకున్న కళ ఏదైతే ఉందో సమ్ అమౌంట్ ఆఫ్ సంపాదించాలని చెప్పేసి
వేలు లక్షలు కాదు కోట్లలో సంపాదిస్తారు. దీనికోసమైనా మనం ఫోకస్ అనేది దాని మీద ఉండాలి. సో దాని వైపు మనం డ్రైవ్ చేయగలిగితే, ఇలాంటి వైపు మనం వెళ్ళకుండా ఉంటే చాలా మట్టుకు మంచిది. సో ఈ టాపిక్ వల్ల ఇప్పుడు నాకు ఏం తెలిసి వస్తుందంటే, ఒకటి, ఈ వీడియో నేను మంచిగా చేశాను లేదా కింద కామెంట్ సెక్షన్లో మీకు చెప్తారు, అదొకటి తెలుస్తుంది. రెండోది, ఈ వీడియోకు రీచ్ వస్తుందా లేదా అనేది తెలుసుకుంటాను నేను. ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్ని వీడియోస్ కూడా ఫిలిం రిలేటెడ్ వీడియోస్ చేశాను, కానీ ఇలాంటి వీడియో అయితే చేయలేదు. ఈ ఛానల్లో ఎందుకు పెట్టానంటే, చూద్దాం ఒకసారి, ఎందుకంటే దీనికి ఎక్కువ ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ వస్తారా, అసలు రీచ్ ఎలా ఉంటుందని చెప్పేసి టెస్టింగ్ కోసమే చేశాను. అవన్నీ ఉద్దేశించి అయితే కాదు, నాకు దీనివల్ల ఉపయోగం కూడా లేదు ఇలాంటి వీడియోస్ వల్ల. అందుకే నేను కేవలం చెప్పేది ఎవరికైనా సరే, యూత్కి మంచిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగం వైపు స్కిల్స్ పెంచుకుంటాం, కానీ బిజినెస్ వైపుకి వెళ్ళాలనుకుంటే దాని స్కిల్స్ కానీ నేర్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వండి, అంతే. అంత మించి ఇంక చెప్పేది. ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది, ఫ్యూచర్ చాలా బ్రాడ్గా ఉంటుంది. మీరు ప్రపంచ దేశాలకి తిరగచ్చు, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. దానికోసం నేను చెప్పేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.